హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరిని చూడడానికి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును అనేసి ఈ యొక్క వాక్యంలో మనం చూస్తామన్నమాట. నిజమైన స్నేహితుడు గురించి మనం ఈరోజు చూడబోతున్నాము. నిజమైన స్నేహితుడు ఎవరు అని చూసినట్లయితే ఈ లోకంలో చాలా మన ఫ్రెండ్స్ స్నేహితులు ఉండవచ్చు. నీ ప్రాణాన్ని బదులు నా ప్రాణాన్ని ఇస్తాను, ఒకవేళ నువ్వు చనిపోయే స్థితిలో ఉంటావు కూడా నీ దిక్కు నేను ప్రాణం ఇస్తాను అనేసి చెప్పే స్నేహితులు కూడా ఉంటారనమాట. అయితే మనకు కష్టం అనేసి ఒక సమయం వచ్చినప్పుడు, మనం నష్టం అనేసి ఒక సమయం వచ్చినప్పుడు, ఒకవేళ మనం పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి మనం విచారించే వాళ్ళు కూడా ఎవరు ఉండరన్నమాట. బైబిల్ గ్రంథంలో ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుని గురించి మనం చూసినట్లయితే దావీదు యోనాతాను గురించి మనం చూసాము. తన యొక్క తండ్రి యోనాతాను యొక్క తండ్రి దావీదు మామగారే తనకు విరోధంగా లేచినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే దూరంగా పోయి దాక్కుంటాడనమాట. ఆ దాక్కున్న సమయంలో యోనాతాను ఏం చేస్తాడంటే ఒక ఆనవాళ్ళు చూపిస్తాడనమాట. ఈ యొక్క ఆనవాళ్ళు నేను చెప్తాను, ఒకవేళ ఆ బాణం నీకు దూరంగా పోయి పడినట్లయితే ఈ విధంగా నువ్వు వెళ్ళిపో అనేసి ఒక సూచనగా చెప్పి దావీదు యోనాతాను ఏం చేస్తాడంటే సలహా ఇస్తాడనమాట. తన ప్రాణానికి ప్రాణంగా ఉన్న యోనాతాను దావీదు ప్రేమించి తన ప్రాణాన్ని రక్షించడానికి, దావీదు యొక్క ప్రాణాన్ని రక్షించడానికి ఏం చేస్తాడంటే ఈ యొక్క యోనాతాను తాను తన తండ్రి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తాడనమాట. అదే విధంగా మనం చూసినట్లయితే అబ్రహాం చూసినట్లయితే దేవుడు నా స్నేహితుడు, అబ్రహాం చూసి దేవుడు అంటున్నాడు ఇతను నా స్నేహితుడు అనేసి దేవుడు అబ్రహాం బట్టే సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. కాబట్టి అబ్రహాంకి తనకున్న ఏది మరుగు చేయకుండా సమస్తాన్ని అబ్రహాంకి తెలియపరిచినాడు అనమాట. అతడు ఏం చేస్తున్నాడంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తాను అనేసి అబ్రహాంకి తన స్నేహితుడుగా ఉన్నందున తనకి బయలుపరుస్తాడు అనమాట. నా బిడ్డ నా దగ్గర ప్రార్థిస్తాడు అనే ఒక నమ్మకంతో ఏం చేస్తాడంటే దేవుడి యొక్క తన యొక్క లోతైన మర్మాన్ని అతనికి అబ్రహాంకి బయలుపరుస్తాడు అనమాట. అందుకు లోతు గురించి ప్రభువా 50 మంది నీతిమంతులున్న ఆ పట్టణాన్ని నాశనం చేయరా అనేసి అడుగుతాడనమాట. లాస్ట్కి 10 మంది ఉన్నా కూడా ఆ యొక్క ప్రాంతాన్ని నాశనం చేయరా ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు అబ్రాహామును బట్టి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని రక్షించడానికి దేవుడు ఒక ఛాన్స్ని ఆ యొక్క పట్టణానికి ఇస్తాడనమాట. అయితే ఆ యొక్క ప్రాంతంలో 5 నీతిమంతులు కూడా లేకపోతే చూచి దేవుడు చాలా సంతాపడతాడనమాట. అదేవిధంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న సమయంలో, ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో లాజరుని ఎంతగానో ప్రేమించాడనమాట. ఎంతగానో ప్రేమించే దాన్ని బట్టి చనిపోయిన లాజరుని 4 రోజులైన తర్వాత తిరిగి లేపడానికి దేవుడు కృప చూపినాడు అనమాట. ఎందుకంటే అక్కడున్న జనాలంతా తెలుసుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే 4 రోజుల తర్వాత ఆ స్థలానికి, చనిపోయిన తర్వాత ఆ స్థలానికి వస్తాడనమాట. ఆ స్థలానికి 4 రోజులైతే ఆ శవం అంతా కుళ్ళిపోయి ఉంటది. అయితే కుళ్ళిపోయిన ఆ శవం ఏం చేస్తుందంటే దుర్వాసన కొడుతుంది. అయితే ఆ దుర్వాసన కూడా దేవుడు పట్టించుకోకుండా లాజరు బయటకు రా అనేసి అంటాడనమాట. దేవుడు ఆ స్థలంలో నిట్టూరు పిడుస్తాడు అనమాట. లాజరు బ్రతకాలనేసి దేవుని దగ్గర ప్రార్థిస్తాడనమాట. దేవుని దగ్గర అక్కడున్న జనాలంతా అంటారు ఇతడు ఎంత ప్రేమించినాడు చూడండి అనేసి అక్కడున్న జనాలంతా అంటారు. చూడండి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. దుర్దశ వచ్చినా కానీ అటు స్నేహితుడు మన విడుడు అనమాట. తమిళ్లో చక్కగా ఈ మాట ఉంటుంది, స్నేహితుని எல்லா కాలத்திலும் స్నేహిపాన్ అనేసి ఆ యొక్క తమిళ్లో చెప్పబడి ఉంటుంది అనమాట. దానికి అర్థం ఏంటంటే స్నేహితుడు అన్ని సమయాల్లో ప్రేమిస్తాడు అనేసి ఈ యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే మనము ఈ లోకంలో ఉండే స్నేహితుల కంటే, ఈ లోకంలో ఉండే ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా మనం దేవుడిని స్నేహంగా ఉంచుకోవాలన్నమాట. దేవుడిని స్నేహించినట్లయితే దేవుడు మన యొక్క సమస్యలంతా దేవుని దగ్గర చెప్పినట్లయితే
ఆయన మన యొక్క సమస్యలన్నీ తీర్చే దేవుడు ఏంటున్నాడు అనమాట. ఒక ఫ్రెండ్ సాధారణంగా లోకంలో చూసినట్లయితే ఒక ఫ్రెండ్ తన మనసులో ఉన్నదంతా కూడా తన తల్లిదండ్రులుగా చెప్పడు అనమాట. తన ఫ్రెండ్ దగ్గర అన్ని తన మనసులో ఉన్నదంతా కూడా ఏది దాచుకోకుండా తన ఫ్రెండ్స్ దగ్గర అంతా కుమ్మరిస్తాడనమాట. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే మన పరలోక ఫ్రెండ్ దగ్గర ఏం చేయాలంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని, మనకున్న సమస్యలన్నీ, మనకున్న కష్టాలన్నీ, మనకున్న నష్టాలన్నీ దేవుని దగ్గర చెప్పినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క కష్టాలన్నీ తీర్చే దేవుడు ఏంటున్నాడు. దేవుడు మన యొక్క సమస్యలన్నీ తొలగించే దేవుడు ఏంటున్నాడు. ఒక పరిష్కారాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు ఏంటున్నాడు అనమాట. మన ఉదయకాల సమయం ముందు కళ్ళు మూస్తున్నట్లయితే ప్రార్థించుకుందాము. హల్లెలూయా, స్తోత్రం రాజా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించమని చెప్పినారు కదా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా యేసయ్య మిమ్మల్ని ప్రేమించే ప్రేమను అనుగ్రహించండి. యేసయ్య నీవే గొప్ప కార్యంలో ఒక్కొక్క బిడ్డ జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ ఏ సమస్యతో ఉన్నా, ఏ కష్టంతో, ఏ నష్టంతో, బాధతో, వ్యాధితో, కన్నీటితో, దుఃఖంతో ఈ స్థలంలో యేసయ్య సమయంలో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డ కష్టాలను తీర్చండి. నిజమైన స్నేహితుడుగా వారి యొక్క జీవితంలో ప్రభా వారి చేయి విడివినంటి స్నేహితుడిగా మీరు వారి జీవితంలో రమ్మని ప్రార్థిస్తున్నాం దేవా. నీవే గొప్ప కార్యంలో ఒక్కొక్క బిడ్డ జీవితంలో జరిగించకపోతున్నందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ అసలు నామములో వేడుకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.